మీడియా మిత్రులకు పోలీస్ సిబ్బందికి మా వైసీపీ కార్యకర్తలకు నా అభినందనలు. మా జగనన్న వస్తుంటే భయపడిపోయి పారిపోకుండా మేము మమ్మల్ని అనేక విధాలతో అనేక టార్చర్లతో మమ్మల్ని పోలీసులు ఆపుతున్నారు. జగనన్న కాడికి వస్తే వాళ్ళు ఎక్కడ ఇదైపోతారని వాళ్ళకి ఇప్పుడే సంవత్సరం తర్వాత ఇలా ఉంది, రెండో సంవత్సరం పెడితే మన జీవితం ఏమైపోతుంది. ఒక ఎమ్మెల్యే వస్తేనే 10 మంది దిక్కులేదు టీడీపీ నాయకులకి. మాజీ సీఎం గారు వస్తుంటే ఎంతమంది వస్తున్నారని చెప్పి దిగులు పడిపోయి టెన్షన్తో గురైపోతున్నారు. కానీ ఎంతమంది పోలీసులు ఆపినా, ఎంతమంది టీడీపీ కార్యకర్తలు ఆపినా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఆపినా మమ్మల్ని ఏం పీకలేరు. కాదండి, ఏం పీక లేకుండానే మరి 11 సీట్లు కట్టబెట్టారంటారు ప్రజలు. మేము గెలిచాం, దొంగ ఓట్లతో గెలిచారు. 21 సీటు పవన్ కళ్యాణ్ వేస్తే 21 సీటు గెలుస్తాడా? అవును, మరి ఆయన ప్రజాదరణ ఉన్న వ్యక్తి అంటున్నారు కదా. ఏదంతో గెలుస్తాడు? 21 సీటు ఏదంతో గెలుస్తాడు? ఫ్రాడ్ అని తెలియట్లేదా? రాజకీయం మోసం చేసిందని తెలియట్లేదు. యువతంతా ఆయన వైపు ఉన్నారని చెప్తున్నారు కదా. ఎక్కడ? ఏ ఊర్లో? ఎక్కడుంది ఆయనది? ఎక్కడుందో చూపించండి, చూపిస్తాం. మేమైతే భయపడేది లేదు. దయచేసి మీడియా మిత్రులారా, మీరు చాలా వరకు చెప్తున్నారు కదండి. కాదండి, ఆయన చాలా వరకు చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు అరాచకాలు జరిగాయి, రౌడీజం జరిగింది, మేము వచ్చిన తర్వాత అంతా సుభిక్షంగా జరిగింది అనేసి తొలి అడుగు కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా వీళ్ళు. ఇంత రాజకీయం ఎక్కడ జరగలేదు. ఇంత రాజకీయము, ఇంత కచ్చిపోట్లాలు, ఇంత కడుపులు కట్టేది ఎక్కడ వైసీపీ ఎక్కడ చేయలేదు. ఇదే ఫస్ట్ సారి చూస్తున్నాం. మేము కూడా చూపిస్తాం తర్వాత. ఎక్కడ జరగల ఇంత అన్యాయం, ఎక్కడ జరగల. ఇంత అన్యాయం జరిగేట్టుగా ఉంటే పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయడు, ఇంత దారుణంగా చేయడు. కాదండి, ఇప్పుడు రెడ్ బుక్ చూసి వైసీపీ వాళ్ళకి తడిచిపోతుందని నారా లోకేష్ అంటున్నాడు కదా. ఎక్కడ తడిచిపోయింది? తడిచిపోలేదా? ఎక్కడ లేదే. దాంట్లో తడిచిపోతున్నాయంట ఎర్ర రంగుని చూస్తే. అదే ఎక్కడ మాకు ఎక్కడ తడిచిపోయింది? ఎక్కడ జరగలేదే. ఇప్పుడు ఎవరు కాదండి, ఇలా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. రేపు మీ మీద కూడా కేసు పెడితే రెడీగా ఉన్నాం. రమ్మను, తీసుకుపోతారు. రమ్మను, ఇక్కడే ఉన్నారు కదా పోలీస్ సిబ్బంది, రమ్మని చెప్పు. రెడీగా ఉన్నాం మేము పోయేదానికి. అంటే ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన గురించి మనం జైలుకి వెళ్ళాల్సినంత అవసరం ఏముందంటే. జగనన్న ప్రాణం. ఆ రోజు ఎవరి కోసం, దేశం కోసం పోరాడారు. ఈ రోజు జగనన్న కోసం పోరాడుతున్నాం. ఈరోజు జగనన్న కోసం. అంత మంచి ఏం చేశారు అసలు ప్రజలకి జగన్ గారు? ఏం చేయలేదు. సూపర్ 6 లేని అబద్ధాలు చెప్పలేదే. ప్రతి ఒక్క నవరత్నాలు ప్రతి ఒక్కటి అమలు చేశాడు. ఏం చేయలేదు. ఎవరికి ఏం రాలేదు, ఎవరికి ఏం జరగలేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనే తల్లికి వందనం అని, అన్నదాత సుఖీభవ అని అన్ని వచ్చాయి. మాకు 1500 వస్తున్నాయి, గ్యాస్ డబ్బులు వస్తున్నాయి. ప్రతి రూపాయి మేము తిన్నాం. ఫ్రీ బస్సులో ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఉండదు, ప్రతి ఒక్కటి పొందారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. వైసీపీ ఏం చెందలేదు, కానీ పాపం టీడీపీ వచ్చిన తర్వాత ప్రతిదీ పొందాం మేము. చాలా చాలా సంతోషంగా ఉంది. చెప్పుకునే దానికి చిక్కుకేటుగా ఉంది, అంతకంటే ఏం లేదు.